చూసుకోనికి 10 మంది కనబడుతుంది అట్లా ఇంకొక పని రాదు కానీ రైతులంటే నేను చెయ్యను నువ్వు నేను ఇట్లా ఇట్లా దీన్ని మ్యాట్ కుడుతుంది ఎప్పుడు కుడుతుంది సంవత్సరం అయినా కుడుతుండొచ్చు కానీ నాకైతే ఇది తలకాయ చూసి మధ్యలో కొంచెం హోల్ కనిపిస్తే సింపుడే కదా అది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ సండే. సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. పొద్దున ఇంత పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు ఎంత అవుతుందంటే 7 బాగా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బట్టలు వండేస్తున్నాం. పండుగ బుధవారం కాబట్టి బుధవారం ఏం తారీఖు అసలు తారీఖు అయితే గుర్తులేదు నాకు కాబట్టి బట్టలు అయితే అన్నీ వండేస్తున్నాం. పక్క బట్టలు బాగా వినిపిస్తుంది నాకు చేతన అవుతుంది అని చెప్పి ఇక అన్నీ విడుతూ ఉండు పాపం. అన్నట్టు కొన్ని ఉన్నాయి ఎక్కువ ఏం లేదు. ఒకటి గేసి ఇద్దరు ఒక్కటి బాగా యాస్ట్ వస్తుంది. దొడ్డుకుంటుంది 5 బిందెలు నీళ్ళు గుద్దుకుంటుంది ఈ దొడ్డు చెద్దది. ఈ మీద ఈ సన్నయ్య బెడ్ మీద వేసేది చిన్న చిన్న కానీ ఏం కదా అది. ఇక్కడ బాత్రూమ్ కుండి ఉన్నది కానీ అది మేము వాడము అసలే వాడము. అది పెట్టినాం అంతే. పెట్టిన నుంచి కూడా అట్లే ఉన్నది. అది దాన్ని వాడకం లేదు కాబట్టి దాన్ని అడవులో వాడతాం బట్టలు వేసి గిట్టలు వేసి. దాని గురించి అది ఆడము బాత్రూమ్ ఆడిపోవాలి. మా ఖాళీ ప్లేస్లో బాత్రూమ్ ఉంది. ఆడ కట్టింది తీసి పెట్టాను అనమాట. మళ్ళీ ఫ్యూచర్లో కట్టడానికి రాదన్నది. కట్టేటప్పుడు అట్లా వేసి పైప్ కింద తీసి పెట్టి పెట్టాను అట్లా. ఇంకొని ఉన్నాయి, ఇవి కొన్ని ఉండాలి. ఇక మన అన్నకి అయితే రొబ్బ బాగా ఇచ్చాము పని చేసుకొస్తున్నాడని చెప్పి. ఓకే ఇక పిన్నాక వెళ్దాం. మీదేనా ఒకదాంతో పెద్ద కష్టం సరి కప్పుకుంటే ఎచ్చగానే ఉంటుంది కానీ వినేటప్పుడే ఉంటుంది. గాడికి మంచిగా మళ్ళీ నాకు అర్థం కాదు. పని మీకు ఒక్కదానికి వచ్చినట్టు మొత్తం పని. ఇవి నీళ్ళు వినకపోయినావా వీటిని? అన్ని నువ్వే పెడుతున్నావు కదా. పని ఎగిమంటే పొద్దుగాల నుంచి పని చేయి అంటే అన్ని నాన్న వింటానికి వచ్చి పెద్ద సిపాయిలకు వచ్చి వింటుంది ఇట్లా వింటుంది ఇక నాకు వింటుంది ఇట్లా వింటుంది ఇక నాకే విండొచ్చు. నాకు వేయాలా ఆ పెద్ద చేత నువ్వేందుకు విన్నా? లేట్ అవుతుంది అంటే నేను చెయ్యను. నువ్వు నేను ఇట్లా నేను అడుకోవాలి. నేను నువ్వు ఇటు చేయడం వినాలి. ఎవరైనా చూస్తే ఏమంటుంటుంది? చెయ్యి, నువ్వే చెయ్యని అని నేను ఎక్కడ చెయ్య. అట్లా కాదు, నేను ఇవన్నీ వింటా అని చెప్పినా కదా. మళ్ళీ ఎందుకు వచ్చినావు అడ్డం? దబ్బా అవుతుంది అంటే నేను చేసే కదా. కాకపోతే ఇంకో గంట లేట్ అవుతుంది నేను చేస్తే. ఏమవుతుంది? నీకు ఇట్లా మంచిగా ఉందా? చెప్పు అబ్బా ఇంకా అవతల గొప్ప పని నీకు ఒక్కదాని తప్ప అంటావా? నువ్వు అనవు, నువ్వు చేస్తావు. చేసి చూసుకోనికి 10 మంది కనబడుతుంది అట్లా ఇంకొక పని రాదు కానీ. ఏదో హెల్ప్ చేద్దామని నేను వస్తే బరువు ఉంటాయి అది అంటే ఆ బరువు కూడా నువ్వు అది అదే నేను నడుస్తాను. పెద్ద చేత నువ్వే అండి. నేనైతే నేను రా తెరివే ఉండాలి. మరి నువ్వు అన్ని చేసుకున్నా నీ విషయాలు అన్నీ కావడం చేసుకో. ఇక నాకు తెలియదు పనే తెలియదు. ఇక
నీకే ఎరక నీకు ఒక్కదానికే. నాకే పని తెలియదు, అన్ని నువ్వే చేస్తాయి. పెడుతుంది ఇట్లా ఒక్క నేను ఉన్నాం కూడా నువ్వు పెడుతున్నావు. ఇది అన్న కనబడుతుంది, చూపిస్తున్నావు కదా నువ్వు. ఇంకా మాటతో అనకుండా చేతులతో చూపిస్తున్నావు కదా టాలెంట్. చూపెట్టు. ఎండేసుకో. ఏమన్నా ఇంత పని నాకేమన్నా పని సభ పోవాలి. నేను ఏమైనా పని ఉంది సభలో పోవాలా? అవి ఎండే ఇప్పుడు బాగా వస్తుంది చిన్నగా. ఏం కాదు పో, ఎండి పో. అవి వాన వస్తే వాన దబ్బని వచ్చి నీకు. అయ్యో దింపు. అప్పుడు దింపు నాకు చేతులు వస్తున్నాయి. గట్టిగానే అని పట్టుకున్నా. ఇప్పుడు వాడదు కింద అని ఆ కొనలకి ఎట్లయినా కాస్తాయి. ఏంటిది? వద్దు, చికెన్ తినవద్దు, మంచిగా ఊరికే తినవద్దు చికెన్. నేను తీసుకుపోవడు కాదు కానీ చికెన్లు తినద్దు, మంచిది కాదట. చికెన్లు మంచిది కాదు, చెప్తే అర్థం చేసుకోవాలి. అందుకే తెస్తలేదు మరి, నీకెందుకు కాపీ ఆకులు? అందరు న్యాయం పడబడ్డారు ఇలా. ఏవో బట్టలు విండేస్తా అని చెప్పిన నేను. మా పెద్దలకి ఇద్దరు ఇచ్చింది, జర గట్టిగా విండాలి కదా అవి. అట్లా అని చెప్పి నేను పిండుదామని రెడీ అయినాక మధ్యలో వచ్చి మళ్ళీ నేను పిండుతానంటలేదు, ఏమట్లేదు. నన్ను పక్కకు నూకేసి పిండుడే. ఇక పిండుతుంది, గాడిస్తుంది, తొక్కుతుంది, అంతా చేస్తుంది. ఇక మరి నా మధ్యలో నేను ఎందుకు పోయినట్టు? నువ్వు వేరే పని చేసుకోరాదా నీకు? ఎవరగా ఒర్రకరా జరా చెప్పినప్పుడు నేను నేను ఇవాళ అది మంచిది కాదు చికెన్ తినదు. ఆగురా చేద్దాం. గంట సేపు అయ్యే పని 2 గంటలు వేస్తారు. 2 గంటలు మరి 2 గంటలు వేస్తే మరి అన్నం వండదు, కూర వండదు, పిల్లలకు చాయ్ పాలు నీళ్ళు ఏది కదా. 2 గంటలు నేను పని చేస్తా కదా. 2 గంటలు పని చేసే టైంలో అన్నం కూర వండ నేనే వండనా? మరి నువ్వు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తా కదా. మళ్ళీ పట్టు రారే వాన వస్తే 2 గంటల తర్వాత. ఇప్పుడు 2 గంటల లోపు ఆడతాయా? గంట ముందు గంట ఎక్స్ట్రా ఆడతాయా? 1 గంట లేట్ అయితే ఆరే. ఇక నాకైతే ఇది తలకాయ నొప్పున్నది. నాకైతే ఇది ఇప్పుడు నీకు మంచిగా అనిపించక వచ్చినావు. 1 గంట ఇప్పుడు ఇంకా మరి గాముచ్చుడు ఎందుకు చెప్తున్నావు? ఇంకా 1-2 గంటలని ఆరయ్యని మొత్తం మొత్తం ఏ పని చేసినా అక్కడ వచ్చి మళ్ళీ అవతలానికి అరే చేయరాదు అన్నట్టుగా. అరే ఏదో హెల్ప్ చేద్దాం, బట్టలు వెళ్తుంది కదా, ఉట్టినే ఉన్నాను నేను పోతే మళ్ళీ మీదకి వచ్చి నన్నే అంటాడు. నేనేం తెచ్చి ఇంకేం చాలా పేలాలు పెడితే తిట్టలేడు, కథలు పడుతుండు. ఉన్నాయా నొలగబోసిన కింద గిన్నె వేరే గిన్నె వేరే గిన్నె బౌల్ ప్లేట్ 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 ఇడ పెట్టిండు. ఆగరా ప్లేట్లో పోస్తాను పేలాలు. ఇంక పేలాలు తింటాడు అనమాట రోజు. ప్లేట్తో తిను. అక్కకి ఇటు అక్క
మంచిగా మురుస్తాడు గీడు అట్లా తినబెడుతుంది వాడు తినడు పని చేసి అవతల తినబెట్టాడు ఇక తినబెట్టు ఇంక నిన్న పప్పులు చాలా పెట్టమంటే ఇక పైన ఇప్పుడు ఆ కాలంలో పెట్టాలి ఇక గిడ వచ్చేసిన వా టీ చూస్తాడు ఇటు ఆడతాడు అమీర్ వస్తున్నా 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 మమ్మీ మా కథం ఇది చాలా సరిగా రోజు కాలు పెట్టమంటాడు మీగర పడతాడు మాకు భయం పడతా పడతా ఎందుకు ఇట్లా సరిగా మాట్లాడు ఆటలు ఇక అట్ట ఎట్లా ఆడతాం ఖాళీ మళ్ళీ పెట్టడం మేము అట్ట ఎట్లుంటాం దెబ్బకి లేచిపోయింది కథ అయిపోయింది కడుగు బయట అయిపోయింది ఇంట్లో కడుగుతుంది ఇప్పటిదాకా బయట గోడ కడిగింది ఇంట్లో కూడా గోడ కడుగుతుంది కింద కింద ఫ్లోర్ కడుగుతుంది సర్ఫ్ వేసింది మళ్ళీ సబ్బు అదేంది గట్ల పట్టి ఇట్లా నాకు ఒకటేసారి రాదు మాట ఇగో సర్ఫ్ కింద వేసి రుతుంది నడుస్తుంటే జారుతా ఉన్నది ఉట్టినే కింద బాగా స్మూత్గా ఉన్నది డ్యాన్స్ మాత్రం మంచిగా చేయొచ్చు ఇప్పుడు దీని మీద సర్ఫ్ ఉన్నప్పుడు ఇగో మావాడు చేసిన ఘనకార్యానికి ఒకసారి బ్యాక్ కెమెరా చూపిస్తాడు రీ ఇది నిజానికి మంచిగానే ఉండే జర అంటే కొంచెం వీక్ అయిపోయింది దీన్ని కానీ మంచిగానే ఉండే ఫస్ట్ ఉంటే మా పని చేసి కానీ చిన్న చిన్న రంధ్రం చేసి ఆయన మొత్తం ఇక ఎట్లా చేసిండు చూసిరా ఈ రకంగా చూసిరు చెద్దరి మధ్యలో కొంచెం హోల్ కనిపిస్తే సింపుడే కదా అది 3 చెద్దలు ఇంపిడు మూడు చెద్దలు బెడ్ మీద వేసినాయి ఇవన్నీ దీన్ని కట్ చేసి మ్యాట్ లెక్క కుట్టేస్తా కుడుతుందట ఇక బట్ట ఉన్న బట్టను ఎందుకు వేస్ట్ చేసుకున్నాడు కొత్తది కొనుక్కొచ్చుకున్నాడు ఎందుకని చెప్పి మ్యాట్ కుడతా అని చెప్తుంది కాళ్ళ కాడికి వేసుకుంటాను ఉన్నాయి 2-3 బట్టలు కానీ అవి చిన్నవి సన్నవి ఉన్నాయి ఇవి జర దొడ్డు కుట్టదు ఇది వేస్ట్గా పడేసిన నైటీలే బట్టలు ఎక్కడ కొనుక్కొచ్చుకునే నైటీలే ఎక్స్పైర్ అయిపోయిన నైటీ పట్టుకొని ఇక మళ్ళీ ఇది వేసినాం మొన్న కొత్తగా దానికి రంధ్రం లేదు అందుకే పడిపోయింది ఇంకా లేకపోతే ఇంత కొంచెం హోల్ ఉంటుంది చేతి పెట్టి ఇట్లా ఇట్లా అంటాడు ఈ కాటన్ వేసరికి మళ్ళీ తొందర తిరుగుతాయి కాటన్ కిందే బావా కింద వేసి కట్ చేసి ఇక ఇప్పటిదాకా గడితే దీంతోనే చూసినాయి మొత్తం కింద ఆ నైటీలతో దొరుకుతాం అనుకున్నా కానీ అది సన్న ఉన్న బట్ట తెలిసిన మళ్ళీ జల్దీ పచ్చి అయిపోతుంది అది ఇదైతే మొత్తం తుడిసిన ఇప్పుడే మళ్ళీ అక్కడ కట్ చేస్తుంది తుడిసి దీన్ని మ్యాట్ కుడుతుంది అట ఎప్పుడు కుడుతుంది సంవత్సరం అయినా కుడుతుండొచ్చు కానీ ఏమన్నా పైట మరి కుట్టాం మావాడు చూడ్రి ఇసోటి ఇష్టం ఉరికొచ్చింది అడిగి
ఆ సాఫ్ట్ ఆ కట్ట అది ఇట్లా కుడతావు కదా మరి ఇట్లా ఇటు ఇటు కుట్టేస్తావు. గంతే మరి గట్లా వేస్తే కొంచెం దొడ్డుకుంటుంది. ఈ వర్షాకాలం అసలే ఇటు ఒకటి లేవురా లేవు. మా తెలంగాణ సైడ్ మా లాంగ్వేజ్ ఇంతే, మరి మా భాష అయితే. ఇంకా నిజానికి చెప్పాలంటే కొన్ని ఇంకా వేరే ఇంకా కొన్ని వేరే మాట్లాడుతున్నా, అంటే ఆంధ్ర సైడ్ మాట్లాడుతాం తెలుగు. మా తెలంగాణ సైడ్ అంటే ఇంకా కొన్ని వేరే వేరే ఉంటాయి పదాలు, కొన్ని పదాలు వేరే ఉంటాయి. అవన్నీ మాకు వచ్చినాయి కానీ మీకు అర్థం కాదని చెప్పి ఆ పదాలను ఆపి వేరే పదాలతో మాట్లాడతాం. అబ్బా చూసుకోవడానికి